నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాళహస్తి ఎలక్ట్రిసిటీలు కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో కలెక్టర్ వెంకటేశ్వర పర్యటన, సామాజిక కార్యక్రమాలలో ప్రతిభ చూపిన విద్యార్థులు, మహిళలకు బహుమతుల ప్రదానం. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్. శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం. ఏపీ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీరాజ్ ఛాంబర్ హర్షం. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులు దోచుకుందని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు, మహిళలకు కలెక్టర్ వెంకటేశ్వర్ బహుమతులను ప్రదానం చేశారు. పరిశ్రమల ప్రాంతాల్లోని యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచే ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టాలని, పబ్లిక్, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పారిశ్రామిక వాడల్లోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. పంపిణీ చేపట్టిన వివిధ సామాజిక కార్యక్రమాలను, ఫోటో ఎగ్జిబిషన్ ను కలెక్టర్ తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపెనీ తరపున నిర్వహించిన కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఫ్యాషన్ డిజైన్, టైలరింగ్ ప్రోగ్రామ్ లో ప్రతిభ చూపిన మహిళలకు ప్రోత్సాహం బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ ఖండేవాల్ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సహిస్తే కార్బన్ ఉద్గారాలు తగ్గించి పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ముఖ్యమంత్రి నూతనంగా పారిశ్రామిక పాలసీ స్పీడ్ డూయింగ్ బిజినెస్ అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా పరిశ్రమల పరిధిలోని యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా చేయాలని లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారని అన్నారు. ఆయా కంపెనీలు తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి యువతలోని స్కిల్స్ గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పొందేలా చేయాలన్నారు. అలాగే పరిశ్రమలు తమ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నూతనంగా తీసుకొచ్చిన 4 అంశాలైన పబ్లిక్, ప్రైవేటు, ప్రజల సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. తద్వారా జీవనోపాధి అవకాశాలు పెంపొందిస్తూ గ్రామాలు, ప్రాంతాల అభివృద్ధికి కృషి జరగాలన్నారు. విదేశాల్లోనూ ప్రస్తుతం 10వ తరగతి పైన చదివిన విద్యార్థుల్లో సామర్థ్యాలను గుర్తించి తగిన విధంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నారని, ఆ దిశగా మనం కూడా నడవలసిన అవసరాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దొరైరాజు, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Third prize to తీసుకో and D. Jansi. B. Purnachandra, first prize in 7th class. C. రోజు ఈ ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ శ్రీకాళహస్తి వాళ్ళ ప్లాంట్కి సందర్శించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సిఎస్ఆర్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చేసినటువంటి వాటి మీద, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసిన పిల్లలకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి వచ్చిన వాళ్ళకి కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో వాళ్ళు రావడం జరిగింది.
ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ మ్యాండేటరీగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళు వాళ్ళ మొత్తం ప్రాఫిట్స్ 2% సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పెట్టవలసి ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ముఖ్యంగా వాటర్ నీటి సదుపాయాలు కానీ, లేదంటే స్కూల్స్లో కానీ, అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి రకరకాల సమస్యల్ని మనకి పరిష్కారం చేసే విధంగా ఈ సిఎస్ఆర్ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనము, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభయమనంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు.
జనసేన పార్టీ ఇన్ఛార్జి వినిత కోట ఆధ్వర్యంలో కోల్కతాలోని డాక్టర్ మౌమిత అత్యాచారాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ మౌమితని అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి వినిత కోట ఆధ్వర్యంలో కోల్కతాలోని డాక్టర్ మౌమిత అత్యాచారాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ మౌమితని అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. 500 మంది మహిళలతో 100 మీటర్ల పొడవు గల నల్ల జెండాలతో 3 కిలోమీటర్లు బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బిఎంసి సర్కిల్ 4 మాడ వీధుల మీదుగా బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినిత మాట్లాడుతూ డాక్టర్ మౌమితకి సత్వరం న్యాయం చేయాలని, నిందితులను తక్షణమే బహిరంగంగా శిక్షించి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అఘాయిత్యాలు చేయాలని ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా బలమైన చట్టాలు తెచ్చి బహిరంగంగా శిక్షలు వేయాలని, ప్రతిసారి అఘాయిత్యాలు జరిగినప్పుడు కొన్ని రోజులు నిరసన చేస్తాం, నామమాత్రంగా అరెస్టులు చేస్తాం, కానీ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్నో విప్లవాత్మక చట్టాలు తెచ్చిన గౌరవ ప్రధాని గారు మహిళలపై అఘాయిత్యాల విషయంలో బలమైన చట్టాలు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు గాయత్రి, లక్ష్మి, రాజలక్ష్మి, శారద, కవిత, పెద్ద ఎత్తున మహిళలు, శ్రీకాళహస్తి డిగ్రీ కాలేజీ విద్యార్థులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన అత్యాచారం ఖండిస్తూ ఈ రోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మహిళలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన సంఘటనను నిరసిస్తూ
తిరుపతి జిల్లా రేణిగుంటలో డాక్టర్ విబిఆర్ కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ విజయ్ భాస్కర్ యాదవ్, ప్రిన్సిపల్ రమేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుంచి మొదలై బజాజ్ స్ట్రీట్, అంబేద్కర్ విగ్రహం, డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం ద్వారా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు చేరుకున్నారు. డాక్టర్స్ వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార మీడియా ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చి ఒక ఎన్టీఆర్ పింఛన్ పథకం మాత్రమే అమలు చేసి మిగతా 5 పథకాలు మాత్రం ఇంతవరకు అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులుగా తాము ప్రశ్నిస్తే శ్వేత పత్రాల పేరిట సాకు పత్రాలు చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీగా ఉందని, కానీ తానిచ్చిన హామీ పథకాలను అమలు చేస్తామని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారన్నారు. వెంటనే సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎప్పుడిస్తారో తారీఖు చెప్పవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరపున తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మోహన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది, తప్పు చేసి పప్పుకూడు. దాంట్లో ఒక పాట ఉంది, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాపులర్ సాంగ్ ఉంది. ఆ పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది చంద్రబాబు పాలన చూస్తూ ఉంటే. ఏపీ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీరాజ్ ఛాంబర్ హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 990 కోట్ల నిధులు విడుదల జరిగిందని, వాటిని పంచాయతీ ఖాతాలకు నిధులు జమ చేసిందన్నారు. 24 గంటల్లో నిధులు గ్రామ పంచాయతీకి జమ అయ్యాయన్నారు. 250 కోట్ల రూపాయలు ఇదివరకే విడుదల చేసినట్లు తెలిపారు. ఏపీ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీరాజ్ ఛాంబర్ హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 990 కోట్ల నిధులు విడుదల జరిగిందని, వాటిని పంచాయతీ ఖాతాలకు నిధులు జమ చేసిందన్నారు. 24 గంటల్లో నిధులు పంచాయతీకి జమ అయ్యాయన్నారు. 250 కోట్ల రూపాయలు ఇదివరకే విడుదల చేసినట్లు తెలిపారు. 10,600 కోట్ల రూపాయలు వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. జగన్ సర్పంచుల అకౌంట్ల నుంచి దొంగతనంగా తీసుకున్నారన్నారు. మొదటి డిమాండ్ను కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా 540 కోట్ల నిధుల కేటాయింపు, ఇంటింటికి శుద్ధజలం పంపిణీ చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక ఉపాధి హామీ నిధులు కేంద్రం 10,000 కోట్లు కేటాయింపు చేసిన
గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి దొంగలించి దోచుకున్నారని ఆరోపించారు. గ్రామ సభలు తీర్మానంతో నిధుల కేటాయింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 23వ తేదీ అన్ని పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా రాయలసీమ వెనుకబడిందని కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా రాయలసీమ వెనుకబడిందని కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతి మీద దృష్టి పెట్టినంతలో కాసింతైనా సీమ మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదన్నారు. ఇక కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై చంద్రబాబు దృష్టి సారించాలన్నారు. హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ను సీమలో ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణానది బోర్డు కార్యాలయం హైదరాబాద్ నుంచి రాయలసీమకు తరలించాలన్నారు. కడప, రాయచూటి, బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం పనులకు రాష్ట్రం వాటా నిధులు విడుదల చేయాలని, తెలుగు గంగ, హంద్రీనివా ప్రాజెక్టులలో మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ బోర్డులకు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవోను విడుదల చేయాలన్నారు. చేసిన తప్పులను బయటపడకుండా ఫైల్స్ కాల్చడం దుర్మార్గమని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్ల దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్ల దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్ల దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళ్తున్నామని తెలిపారు. చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంకు చైర్మన్ చీల్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరం అపోలో వైద్య కళాశాలలో 150 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి దోస, బంగాళదుంప కర్రీ, పప్పు విద్యార్థులు తిన్నారు. దీంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో అందులో 31 మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు నగరం అపోలో వైద్య కళాశాలలో 150 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి దోస, బంగాళదుంప కర్రీ, పప్పు విద్యార్థులు తిన్నారు. దీంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో అందులో 31 మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కళాశాలలోని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించి వైద్యులు మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య, ఎస్ఐ రమేష్ బాబు బాధితులను పరామర్శించి వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా అపోలో వైద్య కళాశాల ఇన్ఛార్జి నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో 2500 మంది విద్యార్థులు ఉన్నారని, ఇందులో 14 మంది విద్యార్థులు నిన్న రాత్రి బయటకు వెళ్లి తిని వచ్చారని తెలిపారు. ఇందులో మొత్తం 25 మందికి జ్వరము, వాంతులు, విరోచనాలైందని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాత్రి విద్యార్థులతో పాటు తాను కూడా హాస్టల్లోనే భోజనం చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థలకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా 1452 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు బదులయించారు. తమ ప్రభుత్వం స్థానిక సంస్థల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుండగా చంద్రబాబు మాటలు నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులను బదలాయించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి ఉన్నతాధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేసింది. గ్రామాల పరిధిలో ఉన్న వాటికి
998 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలకు మరో 454 కోట్ల చొప్పున మొత్తం 1452 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రస్తుతం విడుదల చేయించారు. స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధుల ద్వారా గ్రామ వార్డు స్థాయిలో పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఈ మేరకు నిధులు విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలన్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల హాస్టళ్లలో, పాఠశాలల్లో శానిటేషన్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఆహార పదార్థాలు అందించే భోజనశాలలు, వసతి సముదాయాలపై మరింత దృష్టి పెడుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోని తాజాగా తిరుపతి జిల్లాలోని ఏర్పేడు వ్యాసాశ్రమ రెసిడెన్షియల్ పాఠశాల భోజనశాలను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుపతి జిల్లాలోని హాస్టల్స్, ఇతర పాఠశాలల భోజనశాలల్లో నాణ్యత ప్రమాణాలు పాటించవలసిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రాష్ట్రంలో విషతుల్యమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పేడు మండలంలో పర్యటించిన కలెక్టర్ వ్యాసాశ్రమం రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల, కళాశాలల భోజనశాలను, కిచెన్, వాటి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలు భోజనం చేసే ప్రదేశాలలో సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం నాణ్యతగా ఉండాలని, పిల్లలకు రక్షిత మంచినీరు అందించాలని పలు అంశాలపై సూచిస్తూ ఆశ్రమ నిర్వాహకులకు హెచ్చరించారు. 400 మంది విద్యార్థినులకు మంచి విద్య అందిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు తెలుపగా, మంచి విద్య అందించడం కొనసాగించాలని తెలుపుతూ ఆశ్రమంలోని కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్లోరింగ్ మెరుగుపరచాలని, పిల్లలకు రక్షిత మంచినీరు అందించేలా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ ఉండేలా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పిల్లలకు ఆరోగ్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక ఏఎన్ఎం ఏర్పాటు చేసుకోవాలన్నారు. మళ్ళీ 45 రోజుల్లో తనిఖీ చేస్తానని, మార్పు ఉండాలని కలెక్టర్ ఆశ్రమ నిర్వాహకులకు ఆదేశాలిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై దళిత సంఘాల నాయకులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. తాజాగా చంద్రగిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు దళిత సంఘం ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితులను అనైక్యపరిచే కుట్ర నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు నాయకులు. సోదర భావంతో ఉన్న దళితులను వేరు చేసే కుట్ర జరుగుతుందన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. తాజాగా చంద్రగిరిలోని టవర్ క్లాక్ వద్ద ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తితో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశం మీద తెలుగు రాష్ట్రాల్లో తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని నిరసించారు నాయకులు. మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీలను వర్గీకరణ చేయడానికి ప్రణాళిక వేస్తున్నారని, వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల్లో చీలికలు తెచ్చి రిజర్వేషన్లకే ముప్పు తెచ్చే ఆలోచనలు ఉందని, వీటి నుంచి దళితులు మొత్తం చైతన్యపడవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దళితులు శ్రీకారం చుడతారని హెచ్చరించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 27,972 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు
6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. మొసలి అంటే అందరికీ భయమే. అలాంటి మొసలి ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. వామ్మో, భయమేస్తుంది కదా. మరి బాత్రూంలోకి ముసలి వస్తే ఆ ఇంటి యజమాని ఇంకెంత భయపడి ఉంటాడో ఊహించుకోండి. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉదయం నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్లేసరికి ఊహించని అతిథి రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు ఆ ఇంటి యజమాని. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలం జానంపేటలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని నాగన్న అనే ఇంటి యజమాని ఆవరణలోకి ఓ ముసలి వచ్చి తిష్ట వేసింది. ఉదయం నిద్ర లేవగానే బాత్రూంలోకి వెళ్లే క్రమంలో ఊహించని అతిథి రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు ఇంటి యజమాని. వెంటనే గ్రామ ప్రజలకు తెలియజేయగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దల సహకారంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వనపర్తి స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణసాగర్ వారి బృందంతో ముసలిని చూసి భారీ ముసలి కావడంతో వారి బృందంచే నెమ్మదిగా దాన్ని తాడుతో బంధించి జానంపేట గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పై ఎక్కించి కృష్ణా నది తీర ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. ఇలాంటి మూగజీవాలు విశ్రాంతి కోసం ఊర్లోకి వస్తే వాటిని కొట్టడం గాని చంపడం గాని చేయకుండా ఫారెస్ట్ అధికారులకు స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తే వాటిని ప్రకృతి వనంలో సురక్షితంగా వదిలేస్తామని ఫారెస్ట్ అధికారి రాణి, స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణసాగర్ తెలియజేశారు. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాళహస్తి ఎలక్ట్రిసిటీలు కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో కలెక్టర్ వెంకటేశ్వర పర్యటన, సామాజిక కార్యక్రమాలలో ప్రతిభ చూపిన విద్యార్థులు, మహిళలకు బహుమతుల ప్రదానం. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్. శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం. ఏపీ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీరాజ్ ఛాంబర్ హర్షం. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులు దోచుకుందని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న వీడియో న్యూస్. నమస్తే.